హలో అండి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు విజిల్ సర్వేకి స్వాగతం. అవునండి, మంది విజిల్ సర్వే అన్నమాట. అంటే సరైన కాకుండా విజిల్ ముగించే కదండి, ఇంకెందుకు ఆలస్యం మరి. అయితే పార్లమెంట్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగిపోతున్నాయండి. 2 ఫేజీలు అయిపోయినాయి, ఇంకా థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఎండలు అనేవి మండిపోతున్నాయండి. దాదాపు 45 డిగ్రీలు దాటిపోయి కూడా ఉంది. అదే వేడి పుట్టించినటువంటి రాజకీయ సభలు అనేవి మన తెలంగాణలో జరుగుతున్నాయి. కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల్లో ఉంటూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ సభలతో చాలామందిని అట్రాక్ట్ అయితే చేస్తున్నారు. దాంట్లో ఎన్ని ఓట్స్గా ట్రాన్స్ఫర్ అయితే నాకైతే తెలియదు. అలాగే 2 ప్రధాన పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పైన ముప్పెడి దాడి చేస్తున్నాయి. ఆ విషయం గమనించాలి మనం. ఇక్కడ ఎన్ని సీట్లు బీజేపీకి వస్తాయనేది చాలామంది మధ్యలో పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇప్పటివరకు అయితే సేమ్ అండి, ఎలాంటి మార్పు కూడా లేదు. 6+ అయితే గ్యారంటీ అనిపిస్తుంది నాకైతే. 6 కంటే ఎక్కువనే రావచ్చు. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి 2-3 మైనస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇవి వాళ్ళు కానీ సెట్ చేసుకున్నట్లయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం అది కొంచెం డ్రాబ్యాక్గానే మారచ్చు అనమాట. దాంట్లో మొదటిది ఏంటంటే ఈ ఛాలెంజెస్ అనేవి మనం చూస్తున్నాం. హరీష్ రావు గారు వర్సెస్ రేవంత్ రెడ్డి గారు. ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్ అని చెప్పి చాలామందికి దాంట్లో తెలియదే ఉందని, అది కామన్. అది దాని తర్వాత ఏంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది డెఫినెట్లీ నేను చెప్తున్నాను చూడండి, కొంచెం నెగిటివ్ కాబోతుంది. దీన్ని లబ్ధి పొందినటువంటి మహిళలు ఎంతవరకు దాన్ని పొడుస్తారనేది మనం చూడాలి. తర్వాత ఈ కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి సానుభూతి దాదాపు 1% నుంచి 2% వరకు పెరిగింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, వీటిపైన కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫోకస్ చేయట్లేదు. ఇంకా ప్రజల్లోకి అంత జొప్పించే విధంగా వెళ్ళినట్లయితే తప్పనిసరిగా బీఆర్ఎస్కి అది నెగిటివ్ అయ్యే ఆస్కారం అనేది ఉంది. ఇంకొకటి ఏంటంటే అండి, మోడీ ఫ్యాక్టర్ అనేది బాగా పనిచేస్తుంది. మోడీ గారు చేసింది ఏంటంటే మార్కెట్లను స్టెబిలైజ్ చేశారు. అది స్టాక్ మార్కెట్ కానివ్వండి, ఇతర ఏ మార్కెట్ అయినా సరే. ఎందుకంటే ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మార్కెట్లు అనేవి అభివృద్ధి చెందాలి. అంటే ఎకనామిక్స్ వేరు, ఎకనామిక్స్లో డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేది వేరే ఉంటుంది. సో ఇక్కడ 3వ సారి కానీ మోడీ గారు వచ్చినట్లయితే డెవలప్మెంట్ వైపు పరుగులు పెట్టిస్తాను, ఇప్పటివరకు మీ ట్రైలర్ మాత్రమే చూసారని చెప్పేటటువంటి మాటలు కొన్ని ఇక్కడ అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఇంకొక గొప్ప విషయం చెప్పారండి. ఇక్కడ ఏదైతే నార్త్లో ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బీజేపీ కొన్ని సీట్లు అయితే కోల్పోబోతుందని తప్పలేదు దాంట్లోని, అది కన్ఫర్మ్గా తెలిసిపోయిందనమాట. ఫ్రస్ట్రేషన్ కూడా మనం చూస్తున్నాం ప్రధానమంత్రి గారి స్పీచెస్లో కూడా. సో దాన్ని ఈ తెలంగాణ ఎన్నికలు అనేవి ఏమన్నా అవి చేయగలుగుతాయా అంటే లాస్ని రికవర్ చేయగలుగుతాయా అని చెప్పి 17 స్థానాల్లో నిజంగా 12 కానీ బీజేపీ గెలుచుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి సంఖ్య అవుతుందంటే అదే ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కూడా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి 5+ అయితే మనకి కన్ఫర్మ్గా కనిపిస్తున్నాయండి. ఒకటి, బీసీని పట్టించుకోవట్లేదా అనే అంశం కూడా కాస్త కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ పాయింట్గానే మనం చూస్తున్నాం అనమాట. అలాగే రైతు బంధు కానివ్వండి, ఇతర ఉచిత పథకాలు కానివ్వండి, తెల్ల రేషన్ కార్డు కానీ, ఇవన్నీ టూ ఇయర్లీ అనమాట. చాలా ప్రజలైతే, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నిన్న సర్వేలో కూడా ప్రజలు అంత తీవ్ర వ్యతిరేకత అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అయితే లేదు. ఇదొకటి ప్లస్ పాయింట్ అండి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇప్పటివరకు ఉన్నటువంటి సర్వే ఫలితాలు కానీ మనం చూసినట్లయితే విజిల్ సర్వేలో బీజేపీకి 6+ రావడానికి ఆస్కారం అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ 5+ నిలుపుకోవచ్చు. తర్వాత బీఆర్ఎస్ మాత్రం 1-2 స్థానాల్లో కంప్లీట్గా గెలవడానికి ఛాయిస్ ఉందండి. అలాగే కొన్ని స్థానాల్లో నేను నిజంగా చెప్తున్నానండి, అటు ఖమ్మం కానివ్వండి లేదా ఇటు నల్గొండ కానివ్వండి, 2nd ప్లేస్లోనన్నా కంపల్సరీ ఉంటుందండి. నిన్న మనం మహబూబ్నగర్ సర్వే అటువైపు చూసుకున్నప్పుడు కాస్త డీకే అరుణ గారు కొంచెం ముందున్నట్టు నాకైతే అనిపించిందండి. అలాగే వెంకటరామరెడ్డి గారు కూడా కొంచెం ముందంజలోనే ప్రచారంలో చురుగ్గానే ఉన్నారనిపిస్తుంది. చూడండి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. అలాగే ఇతర ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి కంప్లీట్ పిక్చర్ అనేది రాబోయే రోజుల్లో రాబోతుందన్నమాట. చూడాలి. ఏదైనా ఈ ఎన్నికలు మాత్రం ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే అభ్యర్థులకు ఒక సూచన అండి, మీరు దయచేసి ప్రచారాలు 4 గంటల తర్వాత పెట్టుకోండి. ఎండ దెబ్బ తగిలితే రికవర్ అయ్యేది ఎవరండి బాబు, గెలిపోవడం తర్వాత మనం మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.